ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవునిబిడ్డలారా, దేవుడు ఈ సంవత్సరంలో 4 నెలలు ఎంతగానో క్షేమంగా కాపాడారు. 5వ నెల అనగా మే నెలలోనికి దేవుడు మనందరూ ప్రవేశపెట్టిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ నెలలో వాగ్దాన వాక్యాన్ని చదువుకుందాం. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించేదను. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ నెలలో దేవుడు మనకిచ్చిన వాగ్దాన వాక్యం, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నెక్కిస్తానని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. ఈ 5వ నెలలో ప్రభు ప్రత్యేకంగా నీతో నాతో మనతో మాట్లాడుచున్నటువంటి మాట, దేశము యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీదకి దేవుడు మనల్ని ఎక్కిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాట యెషయా గ్రంథంలో నుండి మనం చదివాం. బైబిల్ గ్రంథంలో 66 గ్రంథాలు ఉన్నాయి. అలాగే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. అందుకని యెషయా గ్రంథాన్ని చిన్న బైబిల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథాన్ని ప్రవక్త అయిన యెషయా గారు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తుకు పూర్వం 750వ సంవత్సరంలో దీనిని యెషయా గారు వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. రక్షణ యెహోవాదే, యెహోవాయే మనల్ని రక్షించే దేవుడు అనేటువంటి ముఖ్య అంశం మీద ఈ గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే చదువుకునేటువంటి వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా యథార్థంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా జీవిస్తారో, వారి జీవితాల్లో ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చదువుకునేటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే, విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, నీకు ఇష్టమైనటువంటి పనులు చేయకుండా, లోక సంబంధమైనటువంటి మాటలు మాట్లాడుకోకుండా, విశ్రాంతి దినము ప్రతిష్ఠితమైనదని, మనోహరమైనదని, ఘనమైనదని ఎంచి ఎవరైతే దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తారో, ఆరాధిస్తారో, వారిని ప్రత్యేకంగా దేవుడు దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి ఆయన నడిపిస్తానని ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా సమాజంగా కూడుకోవాలని పాత నిబంధన గ్రంథములో దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఒక నిబంధనగా, కట్టడగా ఆయన ఒక ఆజ్ఞనిచ్చినట్లుగా 10 ఆజ్ఞలను మనం చూస్తూ ఉన్నాం. కనుక 6 దినాలు కష్టపడి పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినమున మీరు పరిశుద్ధ దినముగా సమాజంగా మీరు కూడుకోవాలని దేవుడు మాట్లాడి ఉన్నారు. కనుక నీవు నేను మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో విశ్రాంతి దినమున పరిశుద్ధ దినముగా సమాజంగా సంఘముగా మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. ఆ రోజున మనము ఏ పని చేయకూడదు, లోక సంబంధమైన వ్యాపారాలు కానీ పనులు కానీ ఏ పని పెట్టుకోకుండా దేవుని సన్నిధిలో ఉండి ఆ రోజున ప్రత్యేకంగా మనము దేవుని గణపరిచినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన జీవితాలను ఆశీర్వదిస్తాడు, మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. కనుక రెండవదిగా మనం చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, ఆయన దీనులను ఉన్నత స్థలములో ఉంచును. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, యోబు స్నేహితుడైన ఎలీఫజ్ అనేటువంటి వ్యక్తి యోబుని గురించి అనేకమైనటువంటి విషయాలు మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో దీనులను ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో ఉంచే దేవుడు. చూడండి, యోబు జీవితంలో మనందరికీ తెలుసు,
ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు, మంచి కుటుంబాన్ని కలిగినటువంటి వాడు. అయితే ప్రియాదేవుడు తన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి పరిస్థితులు, మరి దేవునికి అపవాదికి జరిగినటువంటి సంభాషణలో ప్రియాదేవుడు యోబు జీవితాన్ని వారు జ్ఞాపకం చేసుకున్నారు. అయితే సాతాను అపవాది మరి దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చి యోబును అనేక రకాలుగా శోధించాడు. తనకున్న ఆస్తి అంతా పోయింది, తన బిడ్డలంతా కూడా చనిపోయారు, తన శరీరం కూడా పాడైపోయింది. అలాంటి భయంకరమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ప్రియాదేవులారా యోబు గారు మాత్రం దేవునే స్తుతించాడు, దేవునే మహిమపరిచాడు, తన్ను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు, దేవుని గణపరిచినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు యోబు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని యొక్క భక్తిని దేవుడు చూశాడు. ప్రియాదేవుడు అతని యొక్క యథార్థతను దేవుడు చూశాడు, దేవుణ్ణి స్తుతించి మహిమపరిచాడు. కనుక యోబు జీవితంలో ఎంతైతే పోగొట్టుకున్నాడో అంతకంటే రెండంతలుగా అధికంగా దేవుడిచ్చాడు. యోబును దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినట్లుగా వాక్యలో మనం చూస్తున్నాం. అలాగే మరి ఇద్దరు మనుషులు దేవాలయంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఒకడు పరిసేయుడు, మరొకడు సుంకరి. పరిసేయుడు తను తాను హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. కానీ సుంకరి అయితే ఇదిగో దూరంగా నిలబడి, దేవా ఆకాశం వైపు కనులెత్తుడికైన ధైర్యం చాలక ఇదిగో రొమ్ము కొట్టుకొనుచు, దేవా నేను పాపిని, నన్ను కరుణించని తను తాను ఎంతగానో దీనుడుగా తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మరి సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అంతేకాదు పరిసేయుని కంటే కూడా సుంకరి నీతిమంతుడిగా తీర్చబడినని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక ప్రియదేవులారా దీనులను ఆయన ఉన్నతమైనటువంటి స్థలములో నడిపించే దేవుడై ఉన్నాడు. కనుక నీవు నేను మనము కూడా యోబు వలె తగ్గించుకోవాలి, సుంకరి వలె తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనను కూడా హెచ్చించే దేవుడై ఉన్నాడు. అలాగే దావీదు కూడా ఎంతగానో తగ్గించుకున్నాడు. గొర్రెలు కాచేటువంటి అతని యొక్క స్థితిని, అతని యొక్క పరిస్థితిని దేవుడు మార్చివేశాడు. ఇజ్రాయేలు ప్రజలకు మహారాజుగా, గొప్ప చక్రవర్తిగా ఎక్కలేని ఎత్తైన కొండపైకి దావీదును కూడా ఉన్నతమైనటువంటి ఆ యొక్క స్థానములోనికి దేవుడు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే మోషే కూడా దేవుని ఎదుట ఎంతో తగ్గించుకున్నాడు. అయ్యా నేను నత్తివాడను, ఇదిగో నేను మాట్లాడటకు నాకు ధైర్యము చాలదు, నేను వెళ్ళలేను ప్రభు అని దేవుని ఎదుట ఎంతో తగ్గించుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, నీవు వెళ్ళు అని చెప్పి దేవుడు ఎంతగానో మరి యొక్క మోషేతో మాట్లాడినప్పుడు మోషే వెళ్ళాడు, ఫరోతో మాట్లాడాడు, ఇజ్రాయేల్ ప్రజలు విడిపించుకొని తీసుకుని వచ్చాడు. మరి అనేక లక్షల మందికి నాయకునిగా దేవుడు మోషేని ఎంతగానో ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీవు కూడా గర్వించొద్దు, మరి హెచ్చించుకోవద్దు, తగ్గించుకో. దేవుని ఎదుట నీవు తగ్గించుకుని ఆయన మాట విని ఆయనకు లోబడితే, దేవుని మాటకి విధేయత చూపిస్తే దేవునిని హెచ్చిస్తాడు. ఆయన దీనులకు కృప చూపించే దేవుడు, దీనులు మొరపెట్టగా ఆలకించే దేవుడు, దీనులను తగిన సమయమందు హెచ్చించే దేవుడై ఉన్నాడు. కనుక మనం దీనులుగా జీవిద్దాం, దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మూడవదిగా మనం చూస్తే యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం, నీతిని అనుసరించి నడుచుచు, యథార్థంగా మాట్లాడుచు, లంచం పుచ్చుకొనకుండా, చెడుతనం చూడకుండా తన కన్నులు మూసుకొని వారిని దేవుడు ఉన్నత స్థలముల మీద నివసింపచేస్తాడని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుడు నీతిమంతులను, నీతిని అనుసరించి జీవించే వారిని, యథార్థంగా జీవించేటువంటి వారిని, లంచం పుచ్చుకొనుకోకుండా యథార్థంగా బ్రతికేటువంటి వారిని, చెడుతనము చూడకుండా తన కన్నులు మూసుకునేటువంటి వారిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి నడిపిస్తానని ప్రభువు మాట్లాడుతున్నారు. నిజమే ప్రియా దేవులారా, నీతిగా అనుసరించి జీవించేవారు దేవునికి కావాలి, యథార్థంగా నడుచుకునేవారు దేవునికి కావాలి. అలాంటి వారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి నడిపించే దేవుడై ఉన్నాడు. మన వాక్యంలో చూసినట్లయితే యోసేపు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు ఎంతగానో ప్రియదేవులారా చిన్ననాటి అతని జీవితంలో అనేక నిందలు, అనేక అవమానాలు, తన యొక్క సొంత అన్నదమ్ముల రక్త సంబంధికులే దూషించారు, ద్వేషించారు, కొట్టారు, అవమానపరిచారు, గాయపరిచారు. ప్రియదేవులారా యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు, అనేకమైనటువంటి బాధలు, ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. యోసేపు చెరసాల్లో వేయబడ్డాడు, అవమానించబడ్డాడు, అయినా కూడా దేవుని విడిచిపెట్టలేదు.
తన యొక్క నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు. అంతేకాదు ప్రియదేవులారా, పాపానికి దూరంగా ఉన్నాడు. తన జీవితంలో పాపానికి మరి తన యొక్క అనేకమైనటువంటి పరిస్థితుల్లో పాపం చేయడానికి అవకాశం వచ్చినా కూడా పాపం చేయకుండా దేవునికి విరోధంగా నేను ఏ పాపం చేయను అని తన యొక్క నీతిని కాపాడుకున్నాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, యథార్థతను కాపాడుకున్నాడు. గనక దేవుడు యోసేపును చూశాడు, యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక సమయం వచ్చింది ప్రియదేవులారా, యోసేపును ఐగుప్తు దేశం మీద గొప్ప అధికారిగా, ప్రధానమంత్రిగా దేవుడు ఉన్నతమైనటువంటి స్థలములోనికి నడిపించినట్లు వాక్యలు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మాట వింటున్న దేవుని బిడ్డలారా, నీవు నేను మనం కూడా ప్రతి ఒక్కరు అన్ని పరిస్థితులన్నీ సమయాల్లో సాతానుకు చోటు ఇవ్వకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, ఇహలోక ఆశలకు చోటు ఇవ్వకుండా మనం నీతిమంతులుగా ఉంటే, యథార్థవంతులుగా ఉంటే, చెడును చూడకుండా మన కనులను మనం భద్రం చేసుకున్నట్లయితే దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. యోసేపును ఉన్నతమైన స్థితిలోనికి నడిపించిన దేవుడు మనల్ని కూడా ఉన్నతమైనటువంటి స్థలాలకు ఆయన నడిపిస్తాడు. అలాగే నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ తరము వారిలో ఎంతోమంది ఉన్నారు, కానీ నోవాహు నీతిమంతుడిగా కనపడ్డాడంట. నోవాహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఓడ విషయంలో ఆ పనిని, బాధ్యతను, సువార్తను దేవుడు నోవాహుకు అప్పగించాడు. ప్రియదేవులారా, ఎంతోమందికి చెప్పినా ఎవ్వరు కూడా ఓడలోకి రాలేదు. నోవాహు కుటుంబం నీతిమంతులుగా ఉన్నారు కనుక జలప్రలను దేవుడు రక్షించాడు. ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు వారిని నిలబెట్టి ఉన్నారు. కనుక ప్రియదేవులారా, మనము నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధిగా చేస్తా అన్నాడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయని చెప్పాడు. నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుతారు, ప్రకాశిస్తారని చెప్పారు. కనుక మనము నీతిమంతులుగా జీవిద్దాం, దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుందాం. ప్రియదేవులారా, ఎవరిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాలకు నడిపిస్తాడు? ఒకటి, విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరిస్తూ దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించి ఆరాధించేటువంటి వారిని. రెండవదిగా, దీనులను ఆయన ఉన్నతమైనటువంటి స్థలాలకు నడిపించే దేవుడు. మూడవదిగా, నీతిమంతులను ఆయన ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి నడిపించే దేవుడై ఉన్నారు. ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా ఆ రీతిగా జీవిద్దాం, దేవునికి ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మరి ఈ సంవత్సరంలో ప్రభు మరి ఇంతవరకు నాయన 4 నెలలు క్షేమంగా కాపాడారు. ఈ యొక్క 5వ నెలలో, మే నెలలోనికి నాయన అయ్యా మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టి నానబెట్టి నీ కృతజ్ఞత వందనాలు, కోట్ల కొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 5వ నెలలో నాయన మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేశం యొక్క ఉన్నత స్థలాల మీదకి అయ్యా మీరు మమ్మల్ని ఎక్కిస్తానని, అయ్యా మీరు చక్కని వాక్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు, మాతో మాట్లాడారు ప్రభువా. నీకు వందనాలు అయ్యా. అదిగో తండ్రి, ఉన్నతమైనటువంటి స్థలాల మీదకి మీరు మమ్మల్ని నడిపించాలంటే, మీరు మమ్మల్ని హెచ్చించాలంటే, ఆశీర్వదించాలంటే అయ్యా విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఆచరించాలని, ఘనముగా ఆచరించాలని, నీ సన్నిధిలో ఉండి నిన్ను స్తుతించి ఆరాధించాలని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అలాగే దీనులుగా ఉండాలని మాట్లాడి ఉన్నారు ప్రభువా. దీనులను ఉన్నతమైనటువంటి స్థలాలకు నాయన మీరు నడిపిస్తానని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువా. అలాగే తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలని మీరు మాట్లాడినారు ప్రభువా. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది భక్తుల జీవితాల్లో యోబును జ్ఞాపకం చేసుకున్నారు, శుంకర్ని జ్ఞాపకం చేసుకున్నారు, అయ్యా దావీదును జ్ఞాపకం చేసుకున్నారు, యోసేపును జ్ఞాపకం చేసుకున్నారు, నోవాహును జ్ఞాపకం చేసుకున్నారు ప్రభువా. వారి దీనత్వాన్ని బట్టి, వారి పరిశుద్ధతను బట్టి నాయన, వారి నీతిని బట్టి ప్రభువా, వారిని మీరు హెచ్చించారు, ఉన్నతమైన స్థితిలోనికి నడిపించారు నాయన. ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. నీతిమంతులుగా జీవించడానికి సహాయం చేయండి, పరిశుద్ధులుగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా, దీనులుగా జీవించడానికి సహాయం చేయండి అయ్యా. నీ సన్నిధిలో ఉండి అయ్యా నిన్ను ఆరాధించి నిన్ను ఘనపరిచే జీవితాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా అదిగోతండి, ఇంకా ఎవరైతే లోకములో, పాపములో, శాపములో, సాతాను బంధకాలు ఉన్నారో అనేక ఆత్మలకు విడుదల కలిగించండి నాయన. ప్రతి ఒక్కరికి రక్షణ దయచే నాయన. ప్రతి ఒక్కరిని పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీవే దీవించి ఆశీర్వదించండి. ఈ యొక్క నెలంతా కూడా నీవే కాపాడి నీ నామానికే మహిమ తెచ్చుకునమని యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసం, సమాధానం కుడిన మనకును లోకములో ఉన్న సర్వభక్తులకును ఆయన రాకడొచ్చు పర్యంతరము సదాకాలం తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.